నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. స్వచ్ఛమైన ఆలోచనలు అలవాట్లతోనే స్వర్ణాంధ్ర కల సాకారం. ప్రజల్లోకి వెళ్లేలా ఆపరేషన్ క్లీన్ స్వీప్ చేపడతామన్న ముఖ్యమంత్రి. మూడో బిడ్డను కంటే 30,000, నాలుగో బిడ్డకు 40,000 సాయం. పిల్లలను సంపదని గుర్తించాలన్న చంద్రబాబు. కాకినాడ జిల్లాలో ఉపాధి హామీ కూలీలను కబళించిన లారీ. గ్రూప్ ఫోటో దిగి పనిలోకి వెళ్తుండగా ఢీకొని 4 దుర్మరణం. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కేసులో మహిళా లెక్చరర్ అరెస్ట్. పేపర్ తయారీ బృందంలో ఉన్న మనీషా మంధారే. సెమీకండక్టర్ల రంగంలో భారత్ కీలక ముందడుగు. మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయన్న ప్రధాని. క్యాప్టగాన్ జిహాదీ డ్రగ్స్ ను తొలిసారి పట్టుకున్న ఎన్సీబీ. 227 కిలోల మాదక ద్రవ్యాలు సీజ్ చేసిన అధికారులు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంటే సరిపోదని, స్వచ్ఛమైన ఆలోచనలు అలవాట్లతోనే స్వర్ణాంధ్ర కల సాకారమవుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమాలు సత్ఫలితాలిస్తున్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. స్వచ్ఛాంధ్రను మరింత ఉధృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ రోజు నుంచి ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం చేపడుతున్నామని సీఎం ప్రకటించారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు వెళ్లడం కాదు, ఉత్తరాంధ్రకే వలసలు వచ్చేలా అభివృద్ధి చేస్తామని ఉద్ఘాటించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్నారు. పారిశుద్ధ్యం, పర్యావరణ పరిరక్షణపై నిర్వహించిన సభలో ప్రసంగించారు. నరసన్నపేటను పరిశుభ్రంగా ఉంచడానికి కృషి చేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందిని సీఎం సత్కరించారు. అనంతరం సీఎం సమక్షంలో విద్యార్థులతో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ చేయించారు. ప్రజలు పరిసరాలతో పాటు ఆలోచనలను కూడా స్వచ్ఛంగా ఉంచుకుని మంచి అలవాట్లు పాటించాలని సీఎం పిలుపునిచ్చారు. గొడ్డలిపార్టీ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన లెగసీ చెత్తను జూన్లోగా లేకుండా చేస్తామని వెల్లడించారు. ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లతో డంపింగ్ యార్డుల్ని మాయం చేస్తామన్నారు. ఇకపై చెత్త పేరుకుపోకుండా చూడాలని ప్రజలకు సీఎం సూచించారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయంపైన సోలార్ పలకలు ఏర్పాటు చేయాలని నిర్దేశించారు. 86 లక్షల మెట్రిక్ టన్నులు చెత్త చెదారం ఎక్కడికక్కడ లెగసీ వేస్ట్ కింద తయారు చేశారు. 23 నెలలు ఈ వేస్ట్ అంతా క్లియర్ చేయడానికి నాకు సరిపోయింది. 121 లక్షల మెట్రిక్ టన్నులు క్లియర్ చేశాం. జూన్ నెల లోపల ఎక్కడ కూడా లెగసీ వేస్ట్ లేకుండా, ఎక్కడ చెత్త లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వానిది అని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నాం. చెత్త ప్రాసెసింగ్ కోసం 107 ఇంటిగ్రేటెడ్ ప్లాంట్లు పెట్టాం. సెగ్రిగేట్ చేసి ఎక్కడ పంపించాలో పంపించాలి. రాబోయే రోజుల్లో ఎక్కడ డంపింగ్ యార్డ్స్ ఉండవు. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర ఒక ఉద్యమంలా చేస్తున్నాం. ఫలితాలు కనిపిస్తున్నాయి, మార్పు కనిపిస్తుంది. స్వచ్ఛత వైపు సగర్వంగా అడుగులు వేస్తున్నాం. నేను స్వచ్ఛాంధ్ర అంటే రోడ్డు మీద కాగితాలు లేకుండా ఉండడం, ఇంట్లో చెత్త లేకుండా మీరు అనుకుంటున్నారు. కాదు, మనలో కూడా మార్పు రావాలి. స్వచ్ఛమైన ఆలోచనలు చేయాలి. మనం తినే తిండి దగ్గర నుంచి, మన ఆరోగ్యం దగ్గర నుంచి జాగ్రత్తలు తీసుకోవాలి. అలవాట్లు మారాలి. తద్వారా సమాజం మారుతుంది. సమాజం మారితే స్వచ్ఛాంధ్ర సాకారం అవుతుంది. నేను 2047కి స్వర్ణాంధ్ర లక్ష్యంగా పనిచేస్తున్నాను. ఈ రోజు మన తలసరి ఆదాయం 3 లక్షల రూపాయల ఆవరేజ్న రాబోయే 22 సంవత్సరాల్లో 54 లక్షలు చేయాలనే దిశగా ముందుకు పోతున్నాం. స్వచ్ఛాంధ్రను మరో స్థాయికి తీసుకెళ్లేలా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని నెల రోజుల పాటు చేపట్టనున్నట్లు సీఎం ప్రకటించారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. స్వచ్ఛాంధ్రలో మరో అడుగు ముందుకేస్తున్నాం. ఆపరేషన్ క్లీన్ స్వీప్ అన్ని ప్రాంతాల్లో 4 రోజులు చేస్తాం. నెల రోజుల పాటు చేస్తాం. ప్రతిరోజు క్లీన్ డ్రైవ్ చేయాలి. కలెక్టర్ గారు నిద్రలేసి ఈ వారం నెలలో డిఫరెంట్ పంచాయతీలకి, మున్సిపాలిటీస్ కి వెళ్లాలి. నాయకత్వం ఇవ్వాలి. మంత్రులు కూడా వెళ్లాలి. ఎమ్మెల్యేలు వెళ్లాలి. ప్రజలు సహకరించాలి. 4 వారాలు చేసి నెక్స్ట్ లెవెల్ తీసుకుపోవడానికి ముందుకు పోతున్నాం. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ లో కూడా అన్ని మున్సిపాలిటీలో
నెంబర్ 1 గా ఆంధ్రప్రదేశ్ ఉంటాం, దాంట్లో అనుమానం లేదు. నెల రోజులు చేసే ఈ కార్యక్రమంలో 16 నుంచి 23 వరకు రెడ్ ఎల్లో స్పాట్ విజిబుల్ క్లీన్నెస్ కనపడాలి. 24 నుంచి 35 వరకు స్టామ్ వాటర్ డ్రైన్ గాని నాలాలు గాని బ్లాక్ లేన్స్ అన్ని క్లియర్ చేయాలి. వచ్చే నెల 1 నుంచి 9 వరకు నివాస వాణిజ్య మరియు అక్కడంతా కూడా చెత్తని మొత్తం క్లీన్ చేసే డ్రైవ్ తీసుకోవాలి. వచ్చే నెల 10 నుంచి 20 వరకు పబ్లిక్ కమ్యూనిటీ టాయిలెట్ జీవీపీల యొక్క క్లీనినెస్ కోసం చేయాల్సిన అవసరం ఉంది. అన్ని వనరులు ఉన్న శ్రీకాకుళం జిల్లా అభివృద్ధిలో వెనుకబడి ఉండటం ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని సీఎం ఆక్షేపించారు. ఉత్తరాంధ్రకు కేటాయించిన అనేక ప్రాజెక్టులతో ఈ ప్రాంతంలో అభివృద్ధి పరుగులు పెడుతుందని ఆకాంక్షించారు. ఉత్తరాంధ్ర నుంచి వలసలు కాదు, ఉత్తరాంధ్రకు వలసలు రావాలనేది నా సంకల్పం. ఇప్పటికే ఉత్తరాంధ్రకి అనేక ప్రాజెక్టులు ఇచ్చాం. ఉత్తరాంధ్ర దశ మారుతుంది. సాగునీటి ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టాం. 1,00,000 కోట్లతో మొన్న గూగుల్ వస్తే నిన్న రిలయన్స్ వచ్చే పరిస్థితికి వచ్చారు. టీసీఎస్, కాగ్నిజెంట్ వంటి ఐటీ కంపెనీలు వచ్చాయి. ఆర్సెలర్ మిత్తల్ భోగాపురం జూన్ జూలైలో ఓపెన్ చేయబోతున్నాం. మీరందరూ సహకరిస్తే ఇంకొక ఎయిర్పోర్ట్ పలాస ప్రాంతంలో తీసుకొచ్చే బాధ్యత ఈ ప్రభుత్వానిదని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్క మూలపేట పోర్ట్ పూర్తయితే జిల్లాకే కాదు ఉత్తరాంధ్రకి ఒక అడ్వాంటేజ్ వస్తుంది. ఈ జిల్లాకు ఏమీ తక్కువ లేవు. రాష్ట్రంలో ఎక్కువ నేషనల్ హైవే ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. రాష్ట్రంలో ఎక్కువ సముద్ర తీరం ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. నీళ్లుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. తెలివైన ప్రజలుండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. కానీ అభివృద్ధిలో మాత్రం వెనకానున్నాం. వై? క్వశ్చన్ మార్క్. ఎట్టి పరిస్థితులు కూడా ఈ జిల్లాని మళ్లీ పైకి తీసుకొచ్చే బాధ్యత మనందరం తీసుకుందాం. యాజ్ ఎ టీమ్ 60 సంవత్సరాల మీ అందరి కళ నేరేడి బ్యారేజ్. ఇప్పుడు హామీ ఇస్తున్నా, ఈ టర్మ్ లోనే వీలైతే పని ప్రారంభించడం కాకుండా రాబోయే 3 ఏళ్లలో పూర్తి చేసే బాధ్యత కూడా ఈ ప్రభుత్వం తీసుకుంటాం. అధికారం అంటే విధ్వంసం కాదని, ప్రజల జీవితాలు మార్చే అవకాశంగా తాము భావిస్తామని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 2019-24 మధ్య వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు ఎన్నడూ మరిచిపోకూడదన్నారు. శ్రీకాకుళం జిల్లాలో మంచి పనితీరు కనపరిచిన అధికారులను సీఎం అభినందించారు. సంతానాన్ని భారంగా కాకుండా సంపదగా భావించాల్సిన రోజులు వచ్చాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 3వ బిడ్డకు 30,000, 4వ బిడ్డకు 40,000 రూపాయల ప్రోత్సాహకం అందించే దిశగా ఆలోచిస్తున్నట్లు చెప్పారు. దేవుడు కరుణిస్తే తల్లికి వందనం కింద ఇచ్చే సొమ్మును పెంచుతామని సీఎం చెప్పారు. ఒకప్పుడు కుటుంబ నియంత్రణ కోసం నేను పనిచేశాను. ఈ రోజు మళ్లీ పిల్లలే సంపద. పిల్లల కోసం మనం అందరం కూడా కృషి చేయాల్సిన అవసరం వచ్చిందని మీ అందరికీ తెలియజేస్తున్నా. అందుకని నేను ఇంకొక నిర్ణయం కూడా చేసుకుని నెలలో వస్తున్నా మీ దగ్గరికి. 3వ చైల్డ్ కి 30,000 రూపాయలు పుట్టిన వెంటనే ఇస్తాం. 4వ చైల్డ్ కి 40,000 రూపాయలు ఇస్తాం. ఏంటి ఇది కరెక్ట్ అయిన నిర్ణయం అని మిమ్మల్ని అడుగుతున్నా. మా ఆడబిడ్డలు చెప్పండి అమ్మా, మీరేమంటారు? మీరే సృష్టికర్తలు. మీరు లేకపోతే సృష్టి లేదు. మీరు అనుకుంటున్నారు పిల్లలు భారం అని. కాదు, పిల్లలే మీకు సంపదను నిరూపించే బాధ్యత నాదని మరొకసారి హామీ ఇస్తున్నా. అంగన్వాడీలు ఇంకా బాగా చేయడం. మొదటి తారీఖు వస్తానే మీ అకౌంట్ లో 15,000 రూపాయలు తల్లికి వందనం కింద మీ అకౌంట్ లో వేస్తున్నా. భగవంతుడు కరుణిస్తే ఇంకా పెంచే బాధ్యత కూడా తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నీటు యూజీ ప్రశ్నాపత్రం లీకేజ్ కేసులో మరో ప్రధాన సూత్రధారిని సీబీఐ అరెస్ట్ చేసింది. పూణేకు చెందిన బోటనీ లెక్చరర్ మనీషా గురునాథ్ను సుదీర్ఘంగా ప్రశ్నించిన సీబీఐ అధికారులు తర్వాత అదుపులోకి తీసుకున్నారు. నీటు ప్రశ్నాపత్రం రూపొందించిన బృందంలో మనీషా సభ్యురాలని అధికారులు వెల్లడించారు. బోటనీ జువాలజీ ప్రశ్నలు ఆమెకు తెలుసన్నారు. గత నెలలో పూణేకు చెందిన మరో నిందితురాలు మనీషా వాగ్మరే సాయంతో కొంతమంది నీట్ అభ్యర్థులను మనీషా గురునాథ్ చేరదీసినట్లు వెల్లడించారు. పూణేలోని తన నివాసంలో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించినట్లు తెలిపారు. అప్పుడే బోటనీ జువాలజీ ప్రశ్నలను లీక్ చేసినట్లు అధికారులు వివరించారు. మే 3న జరిగిన నీట్ పరీక్షా పత్రంలోని ప్రశ్నలతో ఆ ప్రశ్నలు సరిపోలినట్లు చెప్పారు. ఈ కేసులో సీబీఐ ఇప్పటి వరకు 9 మందిని అరెస్ట్ చేసింది.
సెమీకండక్టర్ల విషయంలో భారత్ కీలక ముందడుగు వేసినట్లు ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. భారత్లో సెమీకండక్టర్ ప్లాంట్లు పనులు జరుగుతున్నాయని, మేడ్ ఇన్ ఇండియా చిప్లు తయారవుతున్నాయని పేర్కొన్నారు. 5 రోజుల విదేశీ పర్యటనలో భాగంగా నెదర్లాండ్స్ వెళ్లిన మోదీ ఆ దేశ రాజధాని హేగ్లో ప్రవాస భారతీయులతో సమ్మేళనాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడిన ప్రధాని ది హేగ్ నగరం భారతీయ స్నేహానికి సజీవ చిహ్నంగా మారిందని కొనియాడారు. కాలం మారినా భారతీయ సంస్కృతి మారలేదని గుర్తు చేశారు. డిజిటల్ చెల్లింపుల్లో ప్రపంచంలోనే భారత్ అగ్రస్థానంలో ఉందని తెలిపారు. నెలకు $20 బిలియన్ విలువైన డిజిటల్ లావాదేవీలు జరుగుతున్నాయని వివరించారు. భారత్లో ఒకప్పుడు 4 యూనికార్న్ సంస్థలు ఉండగా ప్రస్తుతం 100కు పైనే ఉన్నాయని ప్రధాని తెలిపారు. आज की दुनिया किस तरह नई नई चुनौतियों से जूझ रही है. पहले कोरोना आया, फिर युद्ध होने शुरू हो गए और अब आज की एनर्जी क्राइसिस है. ये दशक दुनिया के लिए आपदाओं का दशक बन रहा है. अगर ये स्थितियां तेजी से नहीं बदली गई तो बीते अनेक दशकों की उपलब्धियों पर पानी फिर जाएगा. दुनिया की बहुत बड़ी आबादी फिर से गरीबी के दलदल में चली जाएगी. ऐसी वैश्विक परिस्थितियों में आज दुनिया रेजिलिएंट सप्लाई चेन की बात कर रही है और तब भारत और नीदरलैंड मिलकर एक ट्रस्टेड, ट्रांसपेरेंट और फ्यूचर रेडी सप्लाई चेन बनाने में जुटे हैं. విదేశాలకు భారీ మొత్తంలో అక్రమంగా డ్రగ్స్ రవాణా చేస్తున్న అంతర్జాతీయ ముఠాను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో విజయవంతంగా ఛేదించింది. ఉగ్రవాద ముఠాలు విరివిగా ఉపయోగించి క్యాప్టగాన్ అనే జిహాదీ డ్రగ్ ను ఎన్సీబీ తొలిసారి స్వాధీనం చేసుకుంది. విదేశీ డ్రగ్స్ నిరోధక సంస్థ ఇచ్చిన సమాచారంతో అధికారులు ఢిల్లీలోని నేబ్ సరాయ్లో ఓ ఇంటిపై దాడులు నిర్వహించారు. 31.5 కిలోల క్యాప్టగాన్ డ్రగ్ ను స్వాధీనం చేసుకున్నారు. ఆ ఇల్లు ఓ విదేశీయుడి పేరుపై ఉన్నట్లు గుర్తించిన అధికారులు అతన్ని అరెస్ట్ చేశారు. నిందితుడిచ్చిన సమాచారంతో గుజరాత్ ముంద్రా పోర్టులో ఎన్సీబీ అధికారులు తనిఖీలు చేపట్టారు. అక్కడ ఓ కంటైనర్లో 196.2 కిలోల క్యాప్టగాన్ డ్రగ్ ను సీజ్ చేశారు. ఈ ఆపరేషన్ రేస్ పిల్ విజయవంతం కావడంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హర్షం వ్యక్తం చేశారు. ఆపరేషన్ రేస్ పిల్లో భాగంగా ఎన్జీపీ అధికారులు 227.7 కిలోల క్యాప్టగాన్ డ్రగ్ ను సీజ్ చేసినట్లు తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో దాని విలువ 182 కోట్ల రూపాయలు ఉంటుందన్నారు. ఈ డ్రగ్స్ పశ్చిమాసియాకు తరలిపోకుండా ఎన్సీబీ అడ్డుకుందన్నారు. ఈ రకమైన డ్రగ్స్ పట్టుబడటం దేశ చరిత్రలో ఇదే తొలిసారి అన్నారు. ఈ సందర్భంగా ఎన్సీబీ అధికారులను అమిత్ షా అభినందించారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిస్తూ వారిని భారత్కు వ్యతిరేకంగా ఉసిగొల్పితే ఈసారి మరింత తీవ్రంగా స్పందిస్తామని ఆర్మీ చీఫ్ ఉపేంద్ర ద్వివేది పాకిస్తాన్కు గట్టి హెచ్చరిక చేశారు. పాకిస్తాన్ అనే దేశం ఈ భూగోళంపై ఉండాలా లేదా చరిత్రలో మిగిలిపోవాలా అనే విషయాన్ని వారే తేల్చుకోవాలన్నారు. ఉగ్రవాదంపై భారత వైఖరి చాలా స్పష్టంగా ఉందన్నారు. ఢిల్లీలో జరిగిన సేనా సంవాద కార్యక్రమంలో పాల్గొన్న ద్వివేది ఆపరేషన్ సింధూర్ వివరాలను పంచుకున్నారు. ఆపరేషన్ సింధూర్లో ఇప్పటి వరకు ఎవరికీ తెలియని అదనపు వివరాలు ఉన్నాయా అని అడిగిన ప్రశ్నకు ఆ రహస్యాలను బహిరంగంగా పంచుకోలేమని చెప్పారు. I think that's in the domain of classified information. But I think if you have heard me earlier, what I have said that Pakistan, if it continues to harbor terrorists and operate against India, then they have to decide whether they want to be part of the geography or history or not. Thank you. ప్రపంచంలో అత్యంత క్రియాశీలకమైన ఉగ్రవాది ఐసిస్ ఉగ్ర సంస్థకు 2వ కమాండర్ అయిన అబూ బిలాల్ అల్ మినుకుని అమెరికా సైన్యం మట్టుబెట్టింది. నైజీరియాలో ఆ దేశ సైన్యంతో కలిసి అమెరికా దళాలు నిర్వహించిన సంయుక్త ఆపరేషన్లో అబూ బిలాల్ను అంతం చేసినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించారు. తన ఆదేశాల మేరకు అమెరికా అత్యంత పక్కా ప్రణాళికతో వ్యూహాత్మకంగా ఈ సంక్లిష్టమైన మిషన్ను పూర్తి చేసినట్లు ట్రంప్ పోస్ట్ చేశారు. ఆఫ్రికాలో సురక్షితంగా దాక్కోవచ్చని అబూ బిలాల్ భావించాడని, కానీ తమ సోర్సులు ఎప్పటికప్పుడు అతడి కార్యకలాపాల గురించి సమాచారం చేరవేస్తూనే ఉన్నాయన్నారు. ఇకపై ఆఫ్రికా ప్రజలను అతడు భయాందోళనకు గురి చేయబోడని, అమెరికాలను లక్ష్యం చేసుకునే కార్యకలాపాలకు సహకారం అందించలేడని పేర్కొన్నారు. ఐసీసీ గ్లోబల్ నెట్వర్క్ లో అత్యంత కీలకమైన నాయకుడైన అబూ బిలాల్ మరణం ఆ సంస్థకు కోలుకోలేని దెబ్బగా అంతర్జాతీయ నిపుణులు భావిస్తున్నారు. గాజాలో ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడిలో హమాస్ మిలిటరీ విభాగం నాయకుడు హద్దాద్ మృతి చెందారు. ఈ మేరకు ఇజ్రాయెల్ సైన్యం ఓ ప్రకటన చేసింది. 2023 అక్టోబర్ 7 దాడుల
రూపకర్తల్లో హద్దాదు ఒకరని ప్రకటించింది. హద్దాదు మృతిని ఆయన కుటుంబం ధృవీకరించినట్లు అంతర్జాతీయ మీడియా ప్రకటించింది. సీనియర్ కమాండర్ మహమ్మద్ సిన్వార్ మరణం తర్వాత ఆయన బాధ్యతలను హద్దాద్ చేపట్టారు. ఇజ్రాయెల్ హమాస్ మధ్య తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం అమల్లో ఉన్నప్పటికీ దాడి జరిగింది. కాకినాడ జిల్లాలో ఉపాధి హామీ కూలీలను టిప్పర్ కబళించింది. గ్రూప్ ఫోటో దిగి పనిలోకి వెళ్తుండగా లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 మృతి చెందారు. బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ భరోసానిచ్చారు. కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ జీజీహెచ్లో చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. కాకినాడ జిల్లాలో ఉపాధి హామీ కార్మికులను టిప్పర్ లారీ ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో 4 మృతి చెందారు. తెల్లవారుజామున 6:30కు ఈ ఘటన జరిగింది. గ్రూప్ ఫోటో దిగేందుకు అందరూ రోడ్డు మీదకు వచ్చి తిరిగి వెళ్తుండగా వేగంగా లారీ దూసుకొచ్చింది. కొవ్వూరు బ్రిడ్జ్ వద్ద వెనుక నుంచి వచ్చి కార్మికులను ఢీకొట్టింది. ఈ ఘటనలో 4 అక్కడికక్కడే మృతి చెందారు. మరో 2కి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డు ప్రమాద మృతులను వాసంశెట్టి సత్యవతి, పాలిక కృష్ణవేణి, చిట్టెమ్మ, చెల్లూరి అన్నవరంగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని తోటి కార్మికులు చెబుతున్నారు. బాధితులకు కాకినాడ జీజీహెచ్లో చికిత్స అందుతోంది. బాధితులను కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం నానాజీ పరామర్శించారు. తక్షణ సాయం కింద కుటుంబానికి 1,00,000 చొప్పున అందించారు. ఫోటోలు తీసేసారండి మాకు ఆల్రెడీ. ఒక 5 నిమిషాలు అయితే మేము వర్క్కి వెళ్ళిపోతామండి. మళ్ళీ 9 ఫోటోకి వస్తామండి. ఈలాగా 5 నిమిషాలు అతను తాగేసి వచ్చాడు. మొత్తం లారీ అలా గుద్దుకుంటూ వచ్చేసారు. మా గ్రూప్ అయితే ఇక్కడ 23 సార్. 19 మంది వచ్చాము. 6 యాక్సిడెంట్ అయింది. లారీ కూడా అయితే మేము ఆఫ్ చేసేసరికి సార్ ఆడు టీరింగ్ మీద పడుకొని ఉన్నాడు. వెనక పక్కన పడుకున్నాము. లేచి ఆయన టీరింగ్ ఆఫ్ చేశాడు సార్. మేము 20 మంది ఫోటోలు తీయించుకుని కిందకు వస్తున్నామండి. కిందకు వచ్చి లోపల మమ్మల్ని క్రాస్ చేసుకుంటా కింద గుద్దేసాడు. 20 మంది ఉండగానే పైన అవ్వాల్సింది ఇంకా కొంచెం మంది కిందకి దిగుతూ ఉండగా లారీ కూడా వచ్చి తాగేసాడు. క్రాస్ కు వచ్చి గుద్దేశాడు. రోడ్డు ప్రమాదంలో 4 మహిళా ఉపాధి హామీ కార్మికుల మృతి బాధాకరమని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. పని ప్రదేశంలో ఇలాంటి ఘటన చోటు చేసుకోవడం తీవ్రంగా కలిచివేసిందన్నారు. పని ప్రదేశంలో వేగ నియంత్రణకు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని పవన్ ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని మంత్రి లోకేష్ భరోసానిచ్చారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విజయవాడ జీజీహెచ్లో తొలగించిన కాలును కుక్క బయటకు తీసుకొచ్చిన ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ తెలిపారు. పర్యవేక్షణ లోపం కింద ఆర్ఎంఓకు ఆసుపత్రి సూపరింటెండెంట్ షోకాస్ నోటీసులు జారీ చేశారు. శానిటేషన్ ఉద్యోగిని విధుల నుంచి తప్పించగా వ్యర్థాలు తరలించే ప్రైవేట్ సంస్థకు నోటీసులు ఇచ్చారు. ఇలాంటి ఘటనలు రాష్ట్రంలో మరెక్కడా జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి తెలిపారు. హాస్పిటల్లో బయోమెడికల్ వేస్ట్ రూమ్ దూరంగా ఉంది. దానికి ఎప్పుడు తాళం వేయాల్సిన అవసరం ఉంది. అక్కడ ఎవరైతే అసిస్టెంట్ ఉంటున్నాడో తాళం వేయకుండా దారం కట్టిపోతే ఒక కుక్క వెళ్ళి తీసేసి యాంపిటేషన్ చేసిన కాలుని తీసుకొచ్చింది. అది చాలా దురదృష్టకరమైన సంఘటన. నేను దాంట్లో ఇది చేయట్లేదు. కానీ ఒక మానవ తప్పిదం వల్ల జరిగిన దాన్ని ఏదో ప్రభుత్వానికి రుద్దాలని చూడడం సరైంది కాదు. వెంటనే వాటి మీద సంబంధిత అసిస్టెంట్ ఎవరైనా ఉన్నారో, ఉద్యోగులు ఉన్నారో చర్యలు తీసుకున్నాం. సస్పెండ్ కూడా చేయడం జరిగింది. ఇట్లాంటి పునరావృతం కాకుండా వెంటనే అన్ని జీజీహెచ్లలో కూడా జాగ్రత్తలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కూడా చెప్పడం జరిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు భారీ ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి టీజీ భరత్ తెలిపారు. 10,000 కోట్ల రూపాయల విలువైన పరిశ్రమలు త్వరలో కార్యరూపం దాలుస్తాయన్నారు. కర్నూలు గౌరీ గోపాల్ ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని మంత్రి ప్రారంభించారు. ప్రతి నెల 16న తమ సంస్థ తరపున వైద్య శిబిరాలు నిర్వహిస్తామని, ప్రజలు వీలైనంత తరచుగా పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. ఓర్వకల్లో దాదాపు 3,600 కోట్లది ప్రాజెక్టు క్లియర్ చేయడం జరిగింది. 10,000 కోట్ల ప్రాజెక్ట్స్ వర్క్స్ స్టార్ట్ అయినాయి. తొందరలో రిలయన్స్ ది కూడా మేబీ ముఖేష్ అంబానీ గారే రావచ్చు ఇనాగ్రేషన్ కి. ఆయన ఫుట్ పాత్ కి కూడా త్వరలో వాళ్ళు స్టార్ట్ చేస్తారు. సో లాట్ ఆఫ్ థింగ్స్ వీఆర్ వర్కింగ్ హార్డ్. కర్నూలు లాంటి ప్లేస్ లోకి ఇండస్ట్రీస్ రావడం అంటే ఒకటి సిబిఎన్ బ్రాండ్, ఒకటి నా కష్టం. వీఆర్ వర్కింగ్ వెరీ హార్డ్ టు గెట్. జస్ట్ ఇమాజిన్ రేపు ఓర్వకల్లో 50,000 కోట్ల ప్రాజెక్టులు కానీ అన్ని స్టార్ట్ అయినాయంటే ఎంత గ్రోత్ ఉంటుంది అనేది, మీ పిల్లలకి ఉద్యోగాలు కానీ ఇట్లాంటివి ఎన్నో అవకాశం ఉంటుంది.
ఐసెట్ 2026 ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. 23,198 మంది పరీక్షకు హాజరవగా 91.41% ఉత్తీర్ణత సాధించినట్టు తెలిపారు. ఫలితాలను వెబ్సైట్లో లేదా వాట్సాప్ నంబర్ ద్వారా తెలుసుకోవచ్చన్నారు. అర్హత సాధించిన అభ్యర్థులకు లోకేష్ అభినందనలు చెప్పారు. ఇంధన పొదుపులో భాగంగానే నెల్లూరు జిల్లాలో తలపెట్టిన మహానాడును పార్టీ కేంద్ర కార్యాలయానికి మార్చినట్లు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి తెలిపారు. ప్రధాని మోదీ పిలుపుతో రాష్ట్ర ప్రభుత్వం ఇంధన పొదుపు చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తోందన్నారు. వర్చువల్ గా మహానాడు నిర్వహించడం నాయకులు కార్యకర్తలను కొంత నిరాశపరిచినా ప్రజల సంక్షేమం భవిష్యత్ కోసం స్వాగతించాల్సిన అవసరం ఉందన్నారు. కిసాన్ సెజ్ లో ఏర్పాట్ల కోసం కష్టపడిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ప్రధానమంత్రి మోడీ గారి సూచనల మేరకు దేశవ్యాప్తంగా పొదుపు చర్యలు చేపట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది. ప్రధానమంత్రి గారి అడుగుజాడల్లో నడుస్తున్న మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏపీ నుంచి పొదుపు ఉద్యమం మొదలవ్వాలి అని చెప్పి ప్రజల కోసం ఇది చాలా ముఖ్యము అని చెప్పి నిర్ణయించి ఈ పొదుపు ఉద్యమాన్ని మన ఏపీ నుంచి కూడా మొదలు పెట్టడం జరిగింది. పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మహానాడు కార్యక్రమాన్ని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో వర్చువల్ గా చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం, మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ నెల 27, 28 తేదీల్లో మహానాడు హైబ్రిడ్ పద్ధతిలో నిర్వహించుకోబోతున్నాం. తొట్టెతో రైతులను ఎత్తి పక్కన వేయడంపై విజయనగరం జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. బాధ్యులైన సిబ్బందిని మందలించారు. వారిని పోలీస్ కస్టడీకి తీసుకున్నట్లు కలెక్టర్ రామసుందర్ రెడ్డి చెప్పారు. భోగాపురం విమానాశ్రయ పనులను నిరసిస్తూ విజయనగరం జిల్లా బైరెడ్డిపాలెం రైతులు జేసీబీ తొట్టెలో కూర్చున్నారు. వాళ్లను అలాగే పక్కకు తొలగించిన సిబ్బందిపై కలెక్టర్ చర్యలు తీసుకున్నారు. నిరసనకు దిగిన రైతులకు ఆర్డీఓ సుధాసాగర్ కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. సమస్యలు పరిష్కరిస్తామన్న హామీతో పనులు తిరిగి ప్రారంభించినట్లు వివరించారు. పరిహారం అంశం కోర్టు పరిధిలో ఉందని, రైతులకు న్యాయం చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని స్పష్టం చేశారు.